ప్రభుత్వ సంస్థలు మరియు ఇళ్ల నిర్మాణం పారిశుధ్యం. కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిష్ అంటారు. రేషన్ సరుకులు సక్రమంగా అందటం లేవని తెలిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? తహసీల్దార్. ఆరోగ్యశ్రీ కార్డు పొందుటకు ఎవరికి దరఖాస్తు చేయాలి? జిల్లా కలెక్టర్. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం అక్టోబర్ 12, 2005. పూర్వకాలంలో ఇసుక, సున్నాన్ని కలపడానికి ఉపయోగించే యంత్రం పేరు గానుగ. ఇటుకల బట్టి కాలడానికి ఎంత కాలం పడుతుంది? 30 రోజులు. నేలపై పరిచే బండలు మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో లభిస్తున్నాయి? తాండూరు, ఖమ్మం. ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ఇళ్లను కట్టడం ప్రారంభించారు? 1826. వెదురు బొమ్మలతో పేర్చిన గోడకు పూసే బంకమట్టిలో ఏ జంతువు పైన కలుపుతారు? ఆవు పేడ. వెదురుతో నిర్మించిన ఇళ్ల క్రింది వర్షపు నీరు వెళ్లే మార్గాన్ని ఏమంటారు? స్టీల్. శ్రీనగర్లో ఏ సరస్సుపై నిర్మించిన పడవ ఇళ్లను డొంగ అంటారు? దాల్. సముద్ర తీర ప్రాంతాలలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించేవి. కొబ్బరి ఆకులు. నులిపురుగులకు మరొక పేరు. నట్టలు, ఏలికపాములు. కడుపులో నట్టలు ఉన్నట్లయితే వచ్చు వ్యాధి పేరు. రక్తహీనత. కడుపులో నులిపురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు సంవత్సరంలో ఎన్నిసార్లు వేసుకోవాలి? 2 సార్లు. పారిశుధ్య విప్లవానికి కారకురాలైన మహిళ పేరు? అనితాభాయ్. నిర్మల్ పురస్కారాన్ని ఎవరి చేతుల మీదుగా బహుకరిస్తారు? రాష్ట్రపతి. రాక్ గార్డెన్ ఎక్కడ కలదు? చండీగఢ్. రాక్ గార్డెన్ ను నిర్మించిన వ్యక్తి పేరు? లేక్ చంద్. ఫహనీ అనగా అడంగల్. గ్రామస్థాయిలో పంటల వివరాలను నమోదు చేయు వ్యక్తి? వ్యారో. భూ వివాదాలను పరిష్కరించడం ఎవరి బాధ్యత? తహసీల్దారు. మండల పరిషత్తు కార్యాలయంలో జరిగే అభివృద్ధి సమావేశాలకు ముందుగానే ఎవరి పేరుతో సమాచార లేఖను సభ్యులకు పంపిస్తారు? ఎన్డీఓ. మండల స్థాయి అభివృద్ధి సమావేశాల్లో సమస్యల గురించి చర్చించినది? ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు కట్టవలసిన రుసుము? ఉచితం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి సమాచార హక్కు దరఖాస్తుకి చెల్లించాల్సిన రుసుము? ఉచితం. దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లో గా సంబంధిత అధికారి సమాచారం అందించాలి? 30 రోజులు. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం పొందుటకు పట్టు సమయం? 48 గంటలు. ఆధార్ కార్డు జారీ చేసే సమయంలో వ్యక్తుల కళ్లను ఏ కెమెరాలో ఫోటో తీస్తున్నారు? ఐరిష్. పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చినది? లేక్ చంద్. స్టిల్ అనగా వర్షపు నీరు పోయే మార్గం. డొంగ అనే పడవ ఇల్లు ఎక్కడ కనిపిస్తాయి? శ్రీనగర్. సులభ్ శానిటేషన్ అవార్డుకు ఇచ్చు నగదు బహుమతి? 5 లక్షలు. పారేసిన చెత్తను సేకరించి దానిని నిర్మాణ సామాగ్రిగా మార్చి నిర్మించినది? రాక్ గార్డెన్. రేషన్ కార్డును ఎవరు మంజూరు చేస్తారు? జిల్లా పౌర సరఫరాల అధికారి. మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంకు సంబంధించిన అంశాలు: సాగునీటి సరఫరా చేయడం, వ్యవసాయం, పశుపోషణ మొదలైన వాటి పెంపకం, అభివృద్ధి, ప్రాథమిక విద్యను అందించడం, మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటిని మరమ్మతులు చేయడం, ఆరోగ్య, పారిశుధ్య కార్యక్రమాలు, శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. మండల స్థాయిలో తహసీల్దారు కార్యాలయం నిర్వర్తించే పనులు: ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు విచారణ చేయడం, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, వెట్టి చాకిరీ నుండి ప్రజలను విముక్తులను చేయడం. గ్రామ రెవెన్యూ అధికారులు, విఆర్ఓ
మరియు మండలంలోని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం. భూ వివాదాలను పరిష్కరించడం. మండల పరిధిలోని అన్ని రకాల కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్నిసార్లు సమావేశాలు జరుగుతాయి? ప్రతి 3 నెలలకు ఒకసారి అనగా సంవత్సరంలో 4 సార్లు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అంశాలు. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి 2 రోజుల్లో లేదా 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 6(1) ప్రకారం సమాచారాన్ని సెక్షన్ 4(4) కింద తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీషులో ప్రతి పేజీని సెక్షన్ 2(j)(2) ప్రకారం ధృవీకరించి ఇవ్వాలి. PO Public Information Officer. ఒక గ్రామంలో 100% పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ఉన్న గ్రామానికి లభించే బహుమతి. నిర్మల్ పురస్కారం. పర్యావరణ పరిరక్షణకై పాటించే 3 సూత్రం. చెత్తను తగ్గించడం, తిరిగి వినియోగించడం, రీసైక్లింగ్. మండల అభివృద్ధి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అంశాలు. దీని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తారు. దీనికి ఎంపీటీసీ సభ్యులను ఆహ్వానిస్తారు. దీనికి పిహెచ్సి డాక్టరు, ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానిస్తారు. పోలీస్ స్టేషన్ చేసే పనులు. శాంతి భద్రతలు కాపాడడం. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం. ఫిర్యాదులపై విచారించడం, రికార్డ్ చేయడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేసే పనులు. ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం. రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం. మండలంలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం. బ్యాంకు పనులు. ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం. మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం. మండలంలోని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం. రోజువారీ డిపాజిట్లు స్వీకరించడం. పశు వైద్యశాల పని. జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట. జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట. యజమానులకు జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇచ్చుట. జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులను చైతన్యం చేయడం. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో సమాచార కమిషన్ ఎలా పనిచేస్తుంది? స్వతంత్రంగా. ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టిమడులను చేసి కూరగాయలు, పూల మొక్కలు పెంచేలా ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? రూఫ్ గార్డెన్. ఇటుక ఎర్రగా కాలగానే ఎన్ని రోజులు చల్లారిన తర్వాత అమ్ముతారు? 7 రోజులు. ఇటుకలు తయారు చేయడంలో దశలు. బంక మట్టిని సేకరించడం. బంక మట్టిని బూడిదలో కలపడం. దీనిని నీటితో కలిపి పశువులతో తొక్కించడం. మట్టిని ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి తీయడం. ప్రాథమిక విద్యను అందించడం దేని బాధ్యత? మండల పరిషత్ కార్యాలయం. బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చూడడం దేని బాధ్యత? మండల వనరుల కేంద్రం. భూ వివాదాలను పరిష్కరించడం దేని బాధ్యత? తహసీల్దారు కార్యాలయం. ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించుట దేని బాధ్యత? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సాగునీటి సరఫరా దేని బాధ్యత? మండల పరిషత్ కార్యాలయం. రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం ఎవరి పని? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సకాలంలో హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం ఎవరి బాధ్యత? మండల వనరుల కేంద్రం. మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం ఎవరి బాధ్యత? మండల వనరుల కేంద్రం. పాఠశాలలను పర్యవేక్షించడం ఎవరి బాధ్యత? మండల వనరుల కేంద్రం.
నట్టలు అనగా ఆరు బయట మల విసర్జన చేసినప్పుడు వచ్చే నులిపురుగులు. నిర్మల్ పురస్కార్ ఎవరికి ఇస్తారు? ఒక 100% పారిశుద్ధ్యంగా ఉన్న గ్రామాలకు. ఐరిస్ కెమెరాకు సంబంధించిన అంశాలు. ఐరిస్ కెమెరాను మిమిజోయ్ కనుగొన్నాడు. కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు. ఐరిస్ కెమెరా ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా భద్రపరుస్తుంది. ఆధార్ కార్డు జారీ చేసే సమయంలో వ్యక్తుల కళ్లను ఐరిస్ కెమెరాలు ఫోటో తీస్తున్నారు. ఒకసారి ఫోటో దిగినవారు మరొకసారి వస్తే ఐరిస్ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. వర్షాలు ఎక్కువగా కొలిచే ఈశాన్య రాష్ట్రాలు ఏవి? అస్సాం, మేఘాలయ, నాగాలాండ్. మండల వనరుల కేంద్రం చేసే పని. మండలంలో ఒక 100% బడి, 7 పిల్లలను బడిలో నమోదు చేయడం. Please do subscribe our YouTube channel. Palaka Balapam Tech.